హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బైనాన్స్ ఎక్స్చేంజ్లో హామ్స్టర్ కంబాట్ యొక్క హెచ్ఎంఎస్టీఆర్ టోకెన్ని ఏ విధంగా సెల్ చేసి యూఎస్డిటీగా కన్వర్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి టైం టు టైం తెలుస్తూ ఉంటాయి. బైనాన్స్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కింద లైన్లో ట్రేడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మధ్యలో ఈ ట్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీటీసీ యూఎస్డిటీ అని ఉంది, కొంతమందికి వేరుగా ఉంటుంది. సో ఏ పేరు ఉన్నా ఇబ్బంది లేదు. ఈ బీటీసీ యూఎస్డిటీ లేకపోతే ఏ పేరు ఉన్నా ఆ పదాలు ఏవైతే ఉన్నాయో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత సెర్చ్లో హెచ్ఎంఎస్టీఆర్ అని టైప్ చేయండి. సో టైప్ చేస్తే హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ అని వచ్చింది చూడండి. ఈ ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ ఏదైతే ఉందో దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ వచ్చాయండి, బై సెల్ అనేసి. సో మీరు సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి రైట్ సైడ్ కనడానికి. సో ఈ సింబల్ ఏదైతే ఉందో దీని మీద ఇలా జస్ట్ రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి. రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు టోకెన్ వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. సో అలా రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత మీకు టోటల్గా ఎన్ని యూఎస్డిటీ వస్తాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఈ ఎంత పర్సెంట్ సెల్ చేయాలనుకుంటున్నారు, 10%, 20%, 25%, ఈ విధంగా రైట్ సైడ్కి అనేస్తే పూర్తిగా 100% మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే 100% వైపు అన్న తర్వాత ఇక్కడ మీరు సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే సర్వీస్ లోడ్ ఈజ్ అని బిజీ అని వస్తుందండి. సో కొద్దిసేపు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడే సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి టైం పడుతుంది, నెట్వర్క్ ప్రాబ్లం అనేది ఉండడం వల్ల. సో మళ్ళీ ఇంకోసారి నేను బై తర్వాత మళ్ళీ సెల్ మీద క్లిక్ చేశానండి, రీఫ్రెష్ చేశాను, మళ్ళీ రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేశాను, సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో అయినా కూడా అవ్వట్లేదు అనమాట, ఎందుకంటే సర్వర్ బిజీ అనేసి వస్తుంది. సో దానివల్ల నేనేం చేస్తానంటే ఇక్కడ లిమిట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మార్కెట్గా మార్చడానికి ట్రై చేస్తున్నా. సో మార్కెట్గా మార్చేసి సో ఇక్కడ రైట్ సైడ్కి అంటున్నానండి. రైట్ సైడ్ కన్నా తర్వాత ఇక్కడ సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను, అయినా అవ్వలేదండి. సో ఈ లిమిట్ అనే దాని మీద ఉంచండి బెటరు. దాని తర్వాత ఇంకొకసారి ఇలా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తూ తర్వాత సెల్ అనే ఆప్షన్ మీద ఈ కర్సర్ ఏదైతే ఉందో దాని మీద ఉంచేసి తర్వాత మీరేం చేయాలి అని అంటే మళ్ళీ రైట్ సైడ్ 100% సెలెక్ట్ చేసుకొని సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ టోకెన్స్ అనేవి సెల్ అవుతాయండి. సో ఇప్పుడు కూడా సర్వర్ బిజీగానే ఉంది. సో టోకెన్ వాల్యూ అనేది పడిపోతూ ఉందండి. సో ఇంకోసారి ట్రై చేస్తాను, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేశాను, సెల్ మీద క్లిక్ చేసి సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. తర్వాత కూడా మళ్ళీ టూ మెనీ రిక్వెస్ట్స్ అని వచ్చింది. సో ఆర్డర్ క్రియేటెడ్ అని పడింది చూడండి స్క్రీన్ మీద, ఆర్డర్ క్రియేటెడ్ అని పడి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేసినటువంటి సెల్లింగ్ అనేది సక్సెస్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఆర్డర్స్ ఏం కనిపించట్లేదు, అదొకటి. ఇంకొక క్లూ ఏంటి అంటే ఇక్కడ ఒక బుక్ లాంటి సింబల్ ఉంది చూడండి, ఈ బుక్ లాంటి సింబల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ హిస్టరీ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఆర్డర్ హిస్టరీ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ లిమిట్ సెల్ అనేసి వచ్చింది. సో నేను దీన్ని సెల్ చేశానండి. సెల్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ కంప్లీట్ అయింది కాబట్టి ఆర్డర్ హిస్టరీలోకి వచ్చింది. సో నేను ఇక్కడ హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను చూడండి, ఫిల్డ్ 100% అనేసి ఇక్కడ క్లియర్గా పడింది అనమాట. సో ఈ ట్రేడ్ ద్వారా మనకు ఎంత అమౌంట్ వచ్చాయి, ఎంత యూఎస్డిటీ వచ్చాయి అని అంటే 29 యూఎస్డిటీ అనేవి ఇక్కడ వచ్చినట్టు మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి బైనాన్స్లో మన హెచ్ఎంఎస్టీఆర్ హామ్స్టర్ కంబాట్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేసే విధానం. సో నేను ఇప్పుడు బస్సులో జర్నీలో ఉన్నాను కాబట్టి మీకు వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తూ ఉండకపోవచ్చు.
సో అందువల్ల ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి. సింపుల్, మీరు బైనాన్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ టచ్ చేసేసి హెచ్ఎంఎస్టీఆర్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అలా రెడ్కి వస్తుందన్నమాట. రెడ్కి వచ్చిన తర్వాత ఇలా ఈ కర్సర్ బార్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ కనండి. మీరు ఒకవేళ 100% సెల్ చేయాలనుకుంటే చివరి వరకు ఉంచేసి తర్వాత ఇక్కడ సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలా ఇంకోసారి కన్ఫర్మేషన్ అడిగితే కన్ఫర్మ్ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ టోకెన్స్ అనేవి సెల్ అయిపోతాయి. సెల్ అయిపోయిన తర్వాత సెల్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ హిస్టరీ బుక్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ ఆర్డర్స్ అని ఉంది కదా, ఒకవేళ ఏదన్నా పెండింగ్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమి చూపించట్లేదు అంటే మీ ఆర్డర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఆర్డర్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ సెల్ చేసినట్టు చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, ఈ హెచ్ఎంఎస్టీఆర్ హ్యామ్స్టర్ కంబాట్ టోకెన్ని బైనాన్స్ అప్లికేషన్లో సెల్ చేసుకునే విధానం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.